హలో గాయ్స్, మొత్తానికైతే బస్సు ఎక్కడానికి 11కి అర్ధరాత్రి అనుకోండి. ఇక ఆ టైంకి అయితే రోడ్డు మీదకి వచ్చినాం. రాగానే టిఫిన్ బండి కనిపించింది. 2 ఇడ్లీలు తీసుకున్నాం, పొట్టలో వేసేసినాం. ఫైనల్లీ అయితే ఇంకా మన ట్రావెల్ బస్సు హారన్ కొట్టుకుంటూ ధన 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 వచ్చేసిండు అన్న. సో ఇంకా రాలేదనుకోండి, ఇప్పుడు వచ్చిండు. ఇంకా మొత్తానికి ఎక్కినాం. ఇంకెక్కగానే అన్న ప్లీజ్ అన్న మెల్లగా అంటే మెల్లగా పోనీ అన్న ప్లీజ్ అన్న అని మస్తు రిక్వెస్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఈ రోజులలో అస్సలు బస్ జర్నీ అంటే భయం వేస్తుందండి. అట్లా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా. సో నాకైతే నిన్న మస్తు భయం అయ్యి ఉండే, అమ్మో ఎట్లా వెళ్తామో అనుకుని భయపడ్డా. సో ఫైనల్గా ఎక్కి అట్లా 2 ముచ్చట్లు పెట్టుకోగానే ఇంక ఎప్పుడు నిద్రలకు పోయినామో కూడా తెలియలేదు. ఇంకా నిన్న డే మొత్తం ఇంకా ఆఫీస్ వర్క్తో టైర్డ్ అయిపోయినాం. సో మార్నింగ్ అయితే రీచ్ అయిపోయినాం. మా ఆయన నా మీదనే టీ పెట్టి ప్రయోగించిండు. ఫైనల్లీ బాగాలేకుండే అండి టీ. అండ్ లంచ్లోకి అయితే మంచిగా పులావ్ రాజ్మా కర్రీ తోటి హ్యాపీగా ఫ్యామిలీ అందరం కూర్చొని మంచిగా తిని టైం స్పెండ్ చేసాము. సో ఇంక ఈవినింగ్ అవ్వగానే భద్రాచలం వీధుల్లోకి ఇంకా మా ప్రయాణం మొదలైంది. సో గల్లీలన్నీ అలా తిరుగుతూ ఇంకా చిన్న షాపింగ్ చేసుకున్నాము. ఇంకా బయటికి వచ్చినామంటే ఇంకా మన పొట్టు ఊరుకోదు కదండి. సో అలా టపా ఒక ప్లేట్ పానీపూరి అయితే వేసేసిన. సాయిబాబా గుడి దగ్గర అండి, మస్తు టేస్టీగా ఉండే, చాలా నచ్చింది. మీరు కూడా భద్రాచలం సాయిబాబా గుడి దగ్గరలో ఉంటే ట్రై చేయండి. దాట్స్ ఫర్ ద డే. టాటా, బై బై.